రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడితో విరుచుకుపడింది. 41 యుద్ధ విమానాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. మరి ఉక్రెయిన్కు ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఖచ్చితంగా టర్కీ నుంచి అని చెప్పి తెలుస్తోంది. సో టర్కీ ఎందుకు ఉక్రెయిన్కి ఆ డ్రోన్లు ఇచ్చింది అనే దాని మీద సమగ్రంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంజీ రావు గారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు. ఎంజీ రావు గారు, టర్కీ ఇచ్చింది ఉక్రెయిన్కి అంటూ ఉన్నారు, నిజమేనా? అవునండి. ఇప్పుడు రష్యా మీద అన్ప్రెసిడెంటెడ్ లెవెల్లో ఉక్రెయిన్ అటాక్ చేసింది. ఈ ఉక్రెయిన్ అటాక్లో రష్యా ఏంటంటే అది ప్రపంచానికే సూపర్ పవర్, మిలిటరీలో అమెరికానికి మించిన సూపర్ పవర్. ఇలాంటి సూపర్ పవర్ ఈ చిన్న చిన్న టర్కీ ఇచ్చిన డ్రోనులతో తట్టుకోలేక 41 యుద్ధ విమానాలని సుమారుగా $7 బిలియన్ సొమ్మును కోల్పోయింది. అంతేకాదు సొమ్ము తర్వాత బాంబర్లని కాదండి, ఇది రష్యాకి ఇది ఒక పెద్ద తీవ్రమైన అవమానంగా మిగిల్చేసింది. పుతిన్ గారికి 25 సంవత్సరాల నాయకుడు, ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడిని ఈరోజు అవమానానికి గురి చేసింది. దీని అంతటికీ కారకులు ఎవరు? ఈ డ్రోన్లు ఎవరిచ్చారు? ఎందుకంటే ఉక్రెయిన్కి అంత అత్యాధునికమైన డ్రోన్లు తయారు చేసుకునే సామర్థ్యం లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఉక్రెయిన్కి అంత వ్యూహం 18 నెలల వ్యూహం తయారు చేసి రష్యాలోకి ఎంటర్ అయ్యి రష్యాలో ఆ శాటిలైట్ అంత టెక్నాలజీ అంటే రష్యా యొక్క ఎయిర్ బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇర్కుట్స్, అదేవిధంగా కరక్స్, తర్వాత ఈ సైబీరియా, అంటే సైబీరియా ఇంటీరియర్కి వెళ్ళిపోతే ఆ ఎయిర్ బేస్లు ఎక్కడున్నాయి అనేది శాటిలైట్ల సమాచారం కావాలంటే ఈ ఉక్రెయిన్కి టర్కీ డ్రోన్లు ఇస్తే ఆ డ్రోన్లు లోపలికి తీసుకెళ్ళి ఆ వ్యూహాన్ని అమలు చేసి రష్యా లాంటి అభేద్యమైన దుర్భేద్యమైన ఒక దేశాన్ని కొట్టాలంటే అది ఉక్రెయిన్ వల్ల సాధ్యం కాదు. ఈ డ్రోన్ టెక్నాలజీ ఎవరిచ్చారు అంటే టర్కీ అనేది ఇక్కడ అర్హతం అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న డ్రోన్లు భారత్ పాకిస్తాన్ల యుద్ధంలో పాకిస్తాన్కి డెలిబరేట్గా టర్కీ డ్రోన్లు ఇచ్చి మన మీదకి వేయించింది, అది తెలుసు బహిరంగ. కానీ రష్యా విషయంలో మాత్రం అది బహిరంగంగా చెప్పలేదు. ఈ డ్రోన్లు ప్రధానంగా ఏంటంటే ఈ టర్కీ డ్రోన్లు చాలా అధునాతనమైన డ్రోన్లు ఉన్నాయి టర్కీ దగ్గర. ఈ అధునాతనమైన డ్రోన్లు ఏంటంటేనండి చాలా సిస్టమేటిక్గా పనిచేస్తాయి. ఎందుకంటే టర్కీ అనేది చాలా ఇన్వెస్ట్ చేసింది డ్రోన్ల మీద. ఎస్పెషల్లీ ఈ డ్రోన్ల బేరక్తర్ TB2, బేరక్తర్ అకించి, ఇది భారత్ మీద కూడా ప్రయోగించింది పాకిస్తాన్ ద్వారా ఇవే డ్రోన్ని హేల్ అనేది. తర్వాత క్యాజిలెమాని, వీటిని ఏమంటారు క్యామికేజ్ డోమ్స్. అంటే క్యామికేజ్ అంటే రష్యన్ అది అరబిక్ భాషలో, అదేవిధంగా ఇరానియన్ భాషలో, పర్షియన్ భాషలో క్యామికేజ్ అంటే ఆత్మాహుతి దళం అనమాట. అంత డేంజరస్ డ్రోన్లు అనమాట. ఈ డ్రోన్ల వాల్యూ కూడా $1000 అలా ఉంటుంది, సుమారు 60,000. కానీ వెళ్ళి అటేపిన $1 బిలియన్ విలువైన బాంబర్స్ని ఈరోజు కొట్టేసినాయి అనమాట. ఇవి టర్కీ కంపెనీ, ఇది టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ అల్లుడు కంపెనీ కూడా. టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ ముద్దులు కూతురు కంపెనీ ఇది. కాబట్టి ఆయన ఈ కంపెనీని ప్రమోట్ చేస్తారు ఎర్డగాన్. ఇక్కడ ఏంటంటే రష్యాకి భారత విషయంలో పాకిస్తాన్కి బహిరంగంగా మేము ఇచ్చామని చెప్తుంది, కానీ రష్యా విషయంలో మాత్రం బహిరంగంగా చెప్పడం లేదు. అంత అధునాతనమైన డ్రోన్లు ఇచ్చింది, వ్యూహాన్ని కూడా ఇచ్చింది, కానీ శాటిలైట్ సమాచారం మాత్రం అమెరికా కానీ యూరోపియన్ కంట్రీస్, నాటో కంట్రీలు కానీ మాత్రం ఈ ఉక్రెయిన్కి. అంటే ఉక్రెయిన్ వెనకాల ఈ ఆయుధాలు, ఈ డ్రోన్లు, అధునాతనమైన డ్రోన్లు, చిన్న చిన్న డ్రోన్లు ఇవ్వడంలో వాటిని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్పింది మాత్రం టర్కీ అని ఇక్కడ నిస్సందేహంగా తెలుస్తుంది. ఇది పుతిన్ గారికి కూడా తెలుసు, కానీ టర్కీ విషయంలో డైరెక్ట్గా ఇప్పుడు వెళ్ళరు ప్రస్తుత పరిస్థితిలో. ఎంజీ రావు గారు, మరి రష్యా టర్కీకి మిత్రదేశం కదా, మిత్రుడు శత్రువు అయితే కారు. మరి ఉక్రెయిన్కి టర్కీ ఎందుకు డ్రోన్లు ఇచ్చిందంటారు? కారణాలు ఏంటి? ఇక్కడ ప్రధానంగా ఒకటేనండి, ఇప్పుడు మీకు పైకి మిత్రదేశాలుగా కనిపిస్తాయి ఏదండి ఈ రష్యా ఇదిని, కానీ పైకి మాత్రం మిత్రదేశాలు కాదు. ఈ టర్కీ చూడండి, ఈ టర్కీ ఇది టర్కీ అనమాట. ఇది బ్లాక్ సీ కింద ఉంటుంది. ఇది టర్కీ, ఇది ఉక్రెయిన్. ఇక్కడ ఈ బ్లాక్ సీ అనేది చాలా కీలకం అనమాట. ప్రపంచంలోనే ఒక ఎక్కువ వాణిజ్యం జరిగేదనమాట. ఈ బ్లాక్ సీ దగ్గరలో ఇక్కడ బోస్ఫరస్ అనేది ఒకటి ఉంటుంది, ఇస్తాంబుల్ సిటీ అనమాట ఇక్కడ ఉంటుంది ఈ టర్కీది. ఈ బోస్ఫరస్ సీ, ఈ అజోవ్ సీ దగ్గర ఒక చిన్న స్ట్రైట్ ఉంటుందండి, జలసంధి. ఈ జలసంధి ద్వారా ప్రపంచం యొక్క ట్రేడ్ అంతా అవుతూ ఉంటుంది, నాటో దేశాలు, యూరోపియన్ ట్రేడ్. ఈ బ్లాక్ సీ అనేది ఇది ఎవరి అధీనంలో ఉంటుందంటే మొత్తం రష్యా అధీనంలో ఉంటుంది. ఈ బ్లాక్ సీ నేవల్ ఫోర్స్ రష్యాలో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ క్రిమియా ఉక్రెయిన్ ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ టర్కీ ఏంటంటే ఈ బోస్ఫరస్ స్ట్రైట్ ఎక్కడున్నా ఈ రష్యా కంట్రోల్ చేద్దనమాట ఈ ట్రేడ్ అంతటిని. అంటే ఏంటి, టర్కీ పెద్దగా అవ్వాలంటే
ఇక్కడ రష్యన్ ఆధిపత్యం పోవాలి. ఇప్పుడు అసలే ఈ క్రిమియా పెనిన్సులాని ఉక్రెయిన్లో ఆక్యుపై చేసుకుని ఇదిగోండి ఒడిశా ఈ తీర ప్రాంతం అంతా రష్యా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఈ బ్లాక్ సీ దగ్గర రష్యా కంట్రోల్ రావడం టర్కీకి ఇబ్బంది. అందుకే ఎర్డోగాన్ ఏమనుకుంటున్నాడు, నేను ముస్లిం ప్రపంచంలో మళ్ళీ ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేయాలి, అంత పెద్దోడిని అయిపోవాలి, ఈ రష్యా ఏంటి ఇవేంటి నా దగ్గరికి రావడం ఏంటని పరోక్షంగా ఉక్రెయిన్కి ఇచ్చి రష్యాని కొట్టిస్తున్నాడు. దాని ద్వారా క్రిమియాని రష్యా కోల్పోతే ఇది ఈజీగా వస్తారన్నమాట. అంటే ఈ టెరిటోరియల్ ఇష్యూస్, ఈ బ్లాక్ సీ మీద కంట్రోల్ అనేది ఈ విషయంలో పోటీ ఉంటుంది అనమాట రష్యాకి టర్కీకి. అందువల్ల టర్కీ పెద్దగా అవుతుందని వాళ్ళ ఆకాంక్షలు పెరుగుతున్నాయి కాబట్టి ఈరోజు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కి సహాయం చేశాడు. అది ఒక పెద్ద విషయం. రెండో ఒక విషయం ఏంటంటే ఈ టర్కీ అనేది నాటో సభ్య దేశం. అంటే నాటో కూటమి ఈరోజు రష్యాకి ఎగినెస్ట్గా ఉక్రెయిన్కి సహకరిస్తుంది. అందులో భాగం టర్కీ. ఈ రకంగా ఈ నాటో దేశాలు డైరెక్ట్గా ఈ ఉక్రెయిన్కి సహాయం చేస్తే రష్యా ఊరుకోదు. ఈ టర్కీ ద్వారా సహాయం చేస్తే ఇప్పుడు డైరెక్ట్గా రష్యా వచ్చి దీన్ని వెంటనే అటాక్ చేయలేదు. ఎందుకంటే ఈ ఉక్రెయిన్ రష్యా పీస్ టాక్స్ ఈరోజు ఇస్తాంబుల్లో జరుగుతున్నాయి, టర్కీ క్యాపిటల్లో. ఇదే విధంగా టర్కీ మీద అటాక్ చేస్తే ముస్లిం దేశాలు కాస్త దూరం వెళ్తాయి. రెండు, టర్కీకి దీనికి కొంచెం సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈయన పరోక్షంగా ఇతన్ని నాటో దేశాలు వాడుకున్నాయి ఏది ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ. రెండు, ఇంకా మూడో విషయం, పెద్ద విషయం ఉంది. ఈ టర్కీ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాకి మధ్యలో శాంతి ఒప్పందం చేస్తానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నిస్తుంటే ఈ ఉక్రెయిన్ మాట అంటుంటే టర్కీ రష్యా మాట అంటలే. ఈ ఎర్డోగాన్ ఏమనుకుంటున్నాడు, ఈ పీస్ డీల్స్లో నేనే కుదర్చాలి, భారత్ కానీ చైనా కానీ అమెరికా కానీ ఇది ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నాడు. అందుకే ఈ టర్కీ ఏం చేస్తుంది, రష్యా కొంచెం ఎడ్జ్లో ఉంది కాబట్టి రష్యాని ఉక్రెయిన్ దెబ్బతీస్తే రష్యా మాట అంటది ఈ శాంతి ఒప్పందం కుదుర్చుకునేటట్టు. కాబట్టి రష్యాని ఇండైరెక్ట్గా దెబ్బేసేటట్టు చేశాడు. చూడండి ఎర్డోగాన్ ఎంతగా తెగిస్తున్నాడు. భారత్ పాకిస్తాన్ విషయంలో కూడా ఎంత తెగించాడు. ఎవరో ఎర్డోగాన్ బయటికి చెప్పేస్తున్నాడు, నేను వ్యతిరేకంగా పనిచేస్తున్నాను. ఆయన చాలా నియంత ధోరణిలో పనిచేస్తారు. ఆయన ఏదో నేనే భగవంతుణ్ణి అని, నేనే ఖలీఫా అంటే ఒకప్పుడు టర్కీలో ముస్లిం పెద్దగా ఉండేవాడు అనమాట ప్రపంచం ముస్లిమ్స్కి. అంత పెద్ద నేను అయిపోవాలి, నేనే ఖలీఫాత్ అని ప్రకటించుకుంటాను, నేనే దేవుణ్ణి ఒకప్పుడు అలెగ్జాండర్ లాగా నేనే దేవుడు బిడ్డనని ప్రకటించుకున్నాడు, నేను దేవుణ్ణి అంటాడనమాట. అంత అహంకారంతో ఈరోజు రష్యాకి ఎగ్నెస్ట్గా డ్రోన్లు ఇచ్చాడనమాట. అందువల్ల ఇన్ని కారణాల వల్ల డ్రోన్ని పరోక్షంగా ఇండైరెక్ట్గా ఉక్రెయిన్కి ఇచ్చి రష్యా మీద వేయించాడు. ఇది పుతిన్ గారికి తెలుసు, కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దాని తడాక ఉంటుంది ఒకరోజు. భారత్ పాకిస్తాన్ల యుద్ధంలో పాకిస్తాన్ భారత్ మీద ప్రయోగించిన డ్రోన్లు టర్కీ ఇచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్కి టర్కీ డ్రోన్లు ఇచ్చింది. సమర్థవంతంగా డ్రోన్లు పనిచేసాయి. రష్యాకు భారీ నష్టం జరిగింది. ఇండియా ఆపగలిగింది టర్కీ డ్రోన్లను, కానీ రష్యా మాత్రం ఆపలేకపోయింది. ఈ పరిస్థితుల్లో రష్యాకు భారత్ సహకారం అవసరమా? ఇప్పుడు ఉమ్మడి శత్రువు ఎంజీ రావు గారు, టర్కీకి భారత్ రష్యాలకు టర్కీ ఉమ్మడి శత్రువు కాబట్టి ఇద్దరు కలవాల్సిన అవసరం ఉందా, పుతిన్ అండ్ మోదీ? ఎంతైనా అవసరం అండి. ఇప్పుడు టర్కీ పాకిస్తాన్ ఒక రకంగా, టర్కీ బహిరంగంగా పెద్ద యుద్ధ విమానంలో డ్రోన్లు పంపించి ఏదో ఆయిల్ నింపుకోవడానికి వచ్చిందని అబద్ధం చెప్పి ఒక నౌకను పంపించి డ్రోన్లు ఇస్తే భారత్ మీద ప్రయోగించింది. కానీ భారతదేశం ఏంటంటే రష్యా లేక మనం ఉపేక్ష ధోరణి లేవు. ప్రధానంగా మన భారతదేశం టర్కీ డ్రోన్లు అడ్డగించేసాం, కానీ రష్యా అడ్డగించలేకపోయింది. కారణం ఏంటంటే అది ఉపేక్ష ధోరణి. మేము పెద్దోళ్ళు మా మీద ఎందుకు వేస్తారని ఒక ఉపేక్ష ధోరణి. భారతదేశం చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. రెండు, భారత దగ్గర ఏంటంటే ఒక ఆకాశ్ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఈ ఆకాశ్ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా యాంటీ డ్రోన్ సిస్టమ్ డిఆర్డిఓ డెవలప్ చేసింది. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించి టర్కీ డ్రోన్లు కూల్చేసాం. 500 డ్రోన్లతో పాకిస్తాన్ మన టర్కీ డ్రోన్లతో భారతదేశం మీద అటాక్ చేసింది. ఇది రాజస్థాను, పంజాబు, జమ్మూ అండ్ కాశ్మీరు ఈ ఏరియాల మీద ఢిల్లీ వరకు ఆక్యుపై చేస్తే మనం ఆ డ్రోన్లన్నింటినీ కూల్చేసాం. ఈ డ్రోన్లన్నింటినీ కూల్చి, ఇదిగోండి పాకిస్తాన్ వేసిన డ్రోన్లు ఈ డ్రోన్లన్నింటినీ భారతదేశం కూల్చేసింది. ఇంకోటి ఏంటంటే ఈ డ్రోన్లు కూల్చడంలో రష్యా ఎక్విప్మెంట్ S-400 కూడా మనం ఉపయోగించాం. కానీ రష్యా వాటిని చాకచక్యంగా ఉపయోగించలేకపోవడం వల్ల ఈ ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాకి అంత తీవ్రమైన నష్టాన్ని, అవమానాన్ని కూడా కలిగించింది. ఇప్పుడు పుతిన్ గారు ఒకటేనమాట, ఇప్పుడు ఇండియన్ టెక్నాలజీ, ఇండియన్ ఎక్స్పర్టైజ్ ఎస్పెషల్లీ ఎలా కూలగొట్టారు. ఇవే టర్కీ డ్రోన్లు ఉక్రెయిన్ ద్వారా రష్యా మీద పడినాయి, ఇవే టర్కీ డ్రోన్లు భారత్ మీద పడినాయి. కానీ ఇక్కడ భారత్ అడ్డగించింది, అది అడ్డగించలేకపోయింది. ఎందుకంటే భారతదేశం స్వదేశీ టెక్నాలజీతో కొంచెం స్వామ్ డ్రోన్ అని, అంటే మూకుమ్మడిగా వచ్చే డ్రోన్లను ఆపడం అనేది ఒక టెక్నాలజీ తయారు చేసుకున్నాం. యాంటీ డ్రోన్ గన్ అని, యాంటీ డ్రోన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అని ఒకటి తయారు చేసుకున్నాం. వీటిని
ఇప్పుడు ఈరోజు రష్యాకు అవసరమైంది. అందువల్ల అదే కాకుండా ఇంకోటి ఏంటంటే టర్కీ ఉమ్మడి శత్రువు అయిపోయింది. ఈరోజు టర్కీకి ఎగ్నెస్ట్గా భారతదేశంలో టర్కీ వస్తువులు బ్యాన్ అని ఎంతో మనం చాలా ప్రచారం చేస్తున్నాం. ఇండియా కూడా ఆ కంపెనీని బ్యాన్ చేసాం. దాన్ని టర్కీ శత్రువు అయిన అర్మేనియాకి మనం ఈరోజు బ్రహ్మోస్ మిసైల్ ఇచ్చాం. కాబట్టి దీన్ని బట్టి ఏమైనా అర్థమవుతుంది, టర్కీ అనేది భారతదేశానికి శత్రువు, ఇదే సమయంలో టర్కీ అనేది రష్యాకి శత్రువు. అందువల్ల పుతిన్ మోడీ గారు ఈ విషయం మీద సహకరించుకుంటున్నారు. ఎందుకంటే టర్కీ పని పట్టాలంటే ఇటు పుతిన్ మోడీ గారు కలిస్తేనే భారతదేశం రష్యా కలిస్తే ఈరోజు టర్కీ పని అవుట్ అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే యాంటీ డ్రోన్లు, ఆ టర్కీ తయారు చేసిన బెరెక్టర్, క్యామికేజ్ లాంటి డ్రోన్లకి విరుగుడు తయారు చేసి పెట్టామనుకోండి, ప్రపంచంలో ఎవరో కూడా టర్కీ నుంచి ఆ వస్తువులు కొనరు. అంతే అయిపోయింది. ఈరోజు బ్రహ్మోస్ మిసైల్ ద్వారా, ఈ రఫేల్ ద్వారా J-10 అని కూల్చేసాం. చైనా మార్కెట్ లేదు ఈరోజు J-10ల కోసం. అలాగే మనం యాంటీ డోట్ అని దాన్ని ఇరుగుడు కనిపెట్టామనుకోండి, ఇంకా ఈ ఎర్డగాన్ అల్లుడు యొక్క తయారు చేసిన ఈ బేరెక్టర్ లాంటివి, క్యామికోజ్ లాంటివి డ్రోన్ ఇంక ఎవ్వరూ కొనరు. అదే పెద్ద నాశనం అది. అదేవిధంగా టర్కీకి శత్రువులైన వాటికి మనం సహకరించాలి. ఇక్కడ ఇంకొకటి ఉందండి, ఇండియా ఎందుకు కలవాలి రష్యాతో, రష్యా ఇండియాతో ఎందుకు కలవాలంటే, టర్కీకి పెద్ద శత్రువు ఎవరంటే ఈ ఇరాను, ఈ టర్కీకి ఒక ఈస్ట్లో మనకేంటంటే ఇదిగోండి ఇది ఒకటి ఉంటుంది అనమాట. ఈ టర్కీకి ఇక్కడ ఉమ్మడి శత్రువు ఒకటి ఉంది. టర్కీకి పెద్ద ప్రధాన శత్రువు ఏంటంటే ఈ తూర్పు టర్కీలో కర్డ్స్ అని ఒకటి ఉంటారు, కూర్దులు అని వాళ్ళు ఉంటారు అనమాట. వీళ్ళు ఇటు ఇటు వరకే కూడా కలిసి ఉంటారు, ఇరాక్ వరకే కలిసి ఉంటారు అన్నమాట. ఈ కూర్దు జాతి మాకు ఒక ప్రత్యేక దేశం కావాలని అడుగుతుంది, కూర్దిస్తాన్ అని, అదనమాట. వీళ్ళు ఈ ఇరాన్ ద్వారా ఈ కూర్దులకి, అదే భారతదేశం అర్మేనియా ద్వారా వీళ్ళకే, ఇదిగోండి అర్మేనియా ఇక్కడ ఉంటుంది, ఈ అర్మేనియాకి వీళ్ళకే కాస్త ఏమైనా వీళ్ళకి సంధిస్తే ఈ బలూచిస్తాన్ విడిపోయినట్టు ఈ కుర్దిస్తాన్ టర్కీ నుంచి విడిపోద్ది అనమాట. ఇక్కడ రష్యా ఇండియా సహకరించుకున్నాయంటే టర్కీకి భయమే. ఇప్పుడు అందుకనే టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్, అరే బాబు మీరు ఏమంటే ఏసాం నాటో దేశాలు, ఇప్పుడు రష్యా మమ్మల్ని పసిగట్టేసింది, ఇండియా ఆల్రెడీ పసిగట్టేసింది, వీళ్ళిద్దరూ కలిస్తే ఈ కుర్దిస్తాన్ ఏర్పడిపోద్ది, ఇదేదో సిరియాను కొట్టి ఇది కొట్టి నేను ఆపుతున్నాను, ఇదంతా పెద్ద ప్రమాదంలో పడింది, ఎర్డగాన్ ప్రమాదంలో పడ్డారు, ఇది పసిగట్టేశారు. ఇంకా పుతిన్ ఇప్పుడు ప్రస్తుతం శాంతి చర్చలు ఆల్రెడీ ఒక యుద్ధం చేసేటప్పుడు రెండో యుద్ధం మీద ఇంకొక శక్తివంతమైన అది నాటో దేశం, ఈ దేశం మీద డైరెక్ట్ అటాక్ చేయడానికి లేదు, దీని మీద అటాక్ చేస్తే నాటో దేశాలు వస్తాయి, కాబట్టే టర్కీ రక్షించబడింది. అంతే, ఇండియా కూడా టర్కీని వదిలిండదు. టర్కీ నౌకలు అరేబియా సీ వచ్చినప్పుడు ఇండియా పడగొట్టాను, కానీ టర్కీ నౌకల మీద అటాక్ చేస్తే ఎంటైర్ నాటో దేశాలు వస్తాయి, అదొక్కటే టర్కీని రక్షిస్తుంది. కానీ ఈ టర్కీలో కుర్దిస్తాన్, బలూచిస్తాన్ లాగా తిరుగుబాటుదారులకే రష్యా ఇండియా సహాయం చేస్తే ఈ దేశం విడిపోద్ది అనమాట. ఇది ఇప్పుడు ఎర్డగాన్కి భయం పట్టుకుంది, పరుగులు పెడుతున్నాడు ఆయన, ప్రపంచవ్యాప్తంగా పరుగులు పెడుతున్నాడు. ఇప్పుడు పుతిన్ ఈ మోడీ ఒకటైపోతే నా టర్కీ అవుట్, నేనేదో ఖలీఫత్ అవడం కాదు ప్రపంచానికి, పెద్ద శత్రువుని అయిపోతాను కంట్రీలని. ఏదేమైనప్పటికీ టర్కీ వ్యవహరించిన విధానం అయితే అస్సలు మంచిది కాదు. టర్కీ గొప్పదవ్వాలనుకోవాలి, కానీ వేరే దేశాల శత్రుత్వాలు అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. ఏంటంటే ఇండియా పాకిస్తాన్ విషయంలో ఇది జోక్యం చేసుకోవడం ప్రపంచం గర్హిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్కి ప్రపంచం హెల్ప్ చేసిన దేశాలు రెండు, ఇదిగోండి టర్కీ ఫ్రెండ్ ఆధారపడుతుంది కాబట్టి ఈ అజర్బైజాన్ అంతే. అదేవిధంగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్కి సాయం చేసే దేశాలు చాలా ఉన్నాయి, కానీ భారత్ పాక్ల విషయంలో టర్కీ ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఇస్లామిక్ దేశాలు కూడా ఒప్పుకుంటలేదు, ఎవరూ ఒప్పుకుంటలేదు ప్రపంచంలో. కాబట్టి టర్కీకి శాస్తి జరగవలసిందని పుతిన్, మోడీ గారు ఈరోజు కృతనిశ్చయంతో ఈ కుర్దిస్తాన్ డివైడ్ చేసి దీనికి సమయం వచ్చినప్పుడు దీన్ని పని పట్టడానికి ఉన్నారు. ఈ బ్లాక్ సీలో రష్యాని మించిన దేశం ఇంకోటి ఉండదు. కాబట్టి టర్కీకి మాత్రం ప్రమాదం పెను ప్రమాదం మోడీ నుంచి, పుతిన్ నుంచి ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది.